బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులపై గంజాయి కేసు నమోదు చేయించిన ఘనత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిదని నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రశాంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్గా చేస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మొదలు బీఆర్ఎస్ పార్టీ ఇంటిని చక్కబెట్టుకుని ఇతర పార్టీలపై విమర్శలు చేయాలని హితవు పలికారు. కేటీఆర్ బావమరిది నివాసంలో జరిగిన రేవు పార్టీపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకోసారి ప్రతిపక్షాల రోలు మీరు పోషిస్తే మేము గౌరవంతో స్వాగతిస్తాము. కానీ పాగలు మాట్లాడితే రాజకీయంగానే మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కక్షలు లేవు, కక్ష సాధింపులు లేవు. ప్రజలకు మేలు చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ముందున్న లక్ష్యం. కాబట్టి మీరు ఎన్ని గ్రామ సింహాల వాళ్ళే అరిచినా దాన్ని అన్నింటినీ లెక్క చేయకుండా మేము ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందించే కార్యక్రమం. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఓ రకమైన హెచ్చరిక కూడా చేస్తున్నా. తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దానికి మీరు గుణపాఠం తీసుకోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోజు వరకు 12 ఏళ్లు గడుస్తున్నారు. ఆ 12 ఏళ్ల కాలంలో ఒక్క కేసు కూడా అక్రమ కేసు కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. సంవత్సరం గడుస్తుంది. టీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సాహం